కారు గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరికి? నాకే అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇక నాకు వెన్నుపూస బొక్క మొత్తం విరిగిపోయింది. ఇంకా కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. ఓకే. అంత లోపలే ఏం చేయాలో అర్థం కాక నాకు ఒక పని మనిషిలాగా ఉంటే కొంచెం నాకు హెల్ప్ గా ఉండాలి కదా, పిల్లల్ని నా భర్తని చూసుకోవాలంటే కూడా ఒకరికి ఉండాలి కదా మాకు అని చెప్పేసి ఒకరు కావాలని చెప్తుంటే అంత లోపలే ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయిని ఇంకా మాకు తీసుకొచ్చారు. ఇంకా పని మనిషిగా ఇంట్లో మాకు అన్ని బాగా చూసుకుందండి తను. యాక్సిడెంట్ ఎంతకాలం అయింది మీకు? మాకు 2 years అయిందండి. 2 years అయింది. ఇప్పుడంతా సెట్ అయిపోయిందా? బానే ఉన్నారా? పర్వాలేదండి, నా పనులు నేను చేసుకుంటున్నాను. అంతలో ఇంకొక అమ్మాయి కూడా ఉంటే నాకు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకరిని పని మనిషిలాగా పెట్టుకుందాము. కంటిన్యూగా అవుతుందండి అని తను ఇంకా నాకు బాగానే చూసుకుంది. అన్ని బాగానే ఉన్నది. నాకు ఒక సొంత చెల్లెలాగా నేను ఆమెను చూసుకుంటున్నాను. నావి అన్ని ఆమెకు బట్టలు కానీ అన్ని నేను మంచిగా ఆమెకు అన్ని కొని పెడుతున్నాము. అందరూ మంచిగానే ఉంది. అంత లోపల తనకు కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయినేసరికంటే అంత లోపల ఆవిడ మీ ఇంట్లోనే ఉండిపోద్దా లేకపోతే వెళ్ళి వస్తూ? లేదండి, మా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక మొత్తం మా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నామండి తనని. భర్త ఉన్నాడు, వదిలేసాడు, బాగా చూసుకుంటలేడు. తను ఒక్కదాన్నే ఉంటున్నానంటే ఇంట్లోనే ఉండి పని చేయడానికి కంఫర్ట్ గా పెట్టుకున్నారు. అవునండి, 24 hours ఇంకా మా దగ్గరే ఉండి ఇంకా మాతోనంటే మా ఫ్యామిలీలో ఒక ఆమె అని చెప్పేసి మేము మంచిగా ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకున్నామండి మేము. అలానే ఉండిపోయింది. ఒకరోజు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయిందండి. అంత లోపలే సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకా మేము ఈమె భర్త వదిలేసింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుందని కొంచెం నేను మీ ఇంటికి వచ్చాక ఎన్ని నెలలకి ఈవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది? 2 years అయిందండి. ఆమె 2 years అయింది. మీకు తెలుసు 2-3 months 2 అంతే అయిందండి. అడిగామండి. అయితే ఆమె ఒక రోజు నేను ఊరెళ్ళేసి వస్తా అక్క అని చెప్పి ఊరు వెళ్ళిందండి. మధ్యలో వెళ్ళింది. వెళ్తున్న టైంలో నేను ఇల్లు అంతా డస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇల్లు సదురుతున్నానండి. సదురుతున్న టైంలో ఆమె బ్యాగ్లో నుండి ఇది ఇప్పుడు నువ్వు అడిగితే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తున్నాను హస్బెండ్ తో కలిసానని చెప్పింది. తను ఊరెళ్ళాలి అక్కడ అన్ని ఊరుకున్నారు. ప్రెగ్నెన్సీ ఆవిడ ఉంచుకుందండి. అయితే తను అక్కడికి వెళ్ళిపోయేసరికంటే నేనేం చేశాను, ఇల్లు సదురుదామా అని టైంలోనే అది అప్పుడే కొంచెం మంచిగా అయినానండి నేను. అయితే తను చూసేసరికి ఆమె బ్యాగ్లో నుండి స్లిప్ పడిపోయిందండి. అది డాక్టర్ గారు స్లిప్ దొరికేసరికంటే అందులో ఆమె హస్బెండ్ నేమ్ ఉండకుండా మా హస్బెండ్ హరి అని ఉంది అక్కడ అనేసి అది చూసేసరికి నేను తనకి అడిగాను, ఏంటి తన హస్బెండ్ పేరు లేకుండా నీది ఎలా ఉంది, ఇది ఏంటి అని మా భర్తని నిలదీసి అడిగే లోపల ఆమె అక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసింది. తను మా హస్బెండ్కి అదే టైంలో కాల్ చేసేసరికంటే ఆమె అన్నది, ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్లా నా భార్యకు తెలిసిపోయింది, నువ్వు ఇలా అయిపోయింది అది ఇదని ఇంకా చెప్పేసరికంటే నాకు ఇంకా గట్టిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఓహో వీళ్ళిద్దరి మధ్యలో ఇదా ఉందా అని చెప్పేసి నేను గట్టిగా నిలదీసే లోపల దాన్ని దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ ఇద్దరి కథ ఏందో నేను చెప్తాను అని చెప్పి ఇక ఊరుకున్నామండి. అంత లోపల ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కాలే మేడం. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరేమన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేడం. ఇంతకు మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటున్నాడు, అదేం లేదు, ఆమెను బాగానే చూసుకున్నా, నాతోనేం లేదు అని అది అని దబాయిస్తున్నాడు. ఆమె కూడా ఏమి అట్లాంటిది ఏం లేదు అని గద ఇస్తున్నది నాతో. ఇంకా సరేలే హరి అని పేరు ఉంది కదా, మరి అలా ఆయన పేరేంటి? వాళ్ళ ఆయన పేరు వేరే పేరు ఉంది అసలు. ఆమె పరమేశ్వర్ ఏదో ఉంది. ఇక మా ఆయన ఏమంటూ నిలదీసి అడిగేసరికి అక్కడ ఇక కొంచెం వెనక అడిగేస్తున్నాడు ఆయన. ఇంకా నాకు అప్పుడు మ్యాటర్ అర్థం అయిపోయి డౌట్ వచ్చింది మేడం. అందుకని తడబడుతున్నాడు, రివర్స్ అవుతుంది. నాకు ఇంకెక్కడ చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక ఇంకా మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము. అంటే అసలు ఆమె ఏం కావాలని చెప్పేసి కోరుకుంటుంది? ఆమె ఇంకా ఇక్కడే ఉండిపోతా, నేను ఆయనతోనే ఉండిపోతా అని ఇంకా దబాయిస్తుంది తను. ఇంకా అడిగినాక తెగిచ్చేసింది. ఇంకా యాక్చువల్ గా మొన్నటి దాకా ఏం చెప్పుకుంటూ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది, మధ్యలో ఏదో కలిసారని విషయం బయటపడిపోయినాక ఆవిడ అన్న మాట ఏంటంటే, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ ఆయన అడుగు అన్నట్టే మాట్లాడుతుంది తప్ప ఈయనేమో అంగనాథలాగా సైలెంట్ గా కూర్చుంటున్నాడు. మరి ఇప్పుడు ఈయనేమంటున్నాడో తెలుసుకుందాం. మేడం, ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు
తినకు నాకు బాగా సేవ చేసింది మేడం, చాలా తోడుగా ఉంది. ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంతే కదమ్మా, తోడుగా ఉండి పనులు చేయడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఏం చేయట్లేదుగా. డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు, మంచి సర్వీస్ చేస్తుంది, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు. జీవితం ఇచ్చేస్తావా, శరీరం ఇస్తావా? లేదు మేడం, తనని చూస్తే నా ఏమంటారు, నా పిల్లలకు కొట్టి, నా భార్యలకు కొట్టింది. అందుకోసం ఆ? కొట్టేదేంటి? ఎవరెవరిని కొట్టేది ఇక్కడ? అంటే భార్యలా కొట్టిందంటే తన భార్య వచ్చి మొహం మీద పగల కొట్టుంది. కాదు మేడం, అట్లా అనకండి మీరు. అట్లా అనకండా, భార్యలా కొట్టడం ఏందయ్యా? ఎవరిని చూస్తే వాళ్ళు భార్యలా కొడతారా ఏంది? అంటే ఆ ఉద్దేశంతో అనలే మేడం ఏమ్మా, నేను. నువ్వు అదే చెప్తున్నావు. కాదు, ఇప్పుడు ఈమె ఆవిడ 2 చూస్తే సంవత్సరాలు భార్యలా బెడ్ రెస్ట్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ తినకు ఇంత బాగా సేవ్ చేసింది, అదే నాకు కూడా బాగా చేసింది. 120 చేసింది. అమ్మలాగా కనిపించారంటే అది దండం పెట్టేంత గొప్పతనం. తన అమ్మ కాదు కదా మేడం. భార్యలాగా కనిపించారంటే చండాలంగా ఉంది. జీతం ఇచ్చావా? ఫ్రీగా ఏమన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ ఏమైనా చేసిందా? అంటే తను నాకు నచ్చింది మేడం, అంతే. మరి అది ఆ ఏడుపు చెప్పొచ్చు కదా, భార్యలా కొట్టడం ఏంది? అంటే తను చూసి నా భార్యలో కొట్టిందని చెప్పి. కాదు, అది ఎప్పటి నుంచి అనిపించడం మొదలు పెట్టింది? ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు. ఆవిడ వచ్చి 2 years అయింది, ఎప్పటి నుంచి భార్యలాగా 1 year అనిపించింది, సేవ ఎప్పటి చేసింది నుంచి సార్. పనమ్మలా అనిపించింది? ఒక 1 year బాగా సేవ చేసింది. ఎందుకో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటదని ఆ ఉద్దేశంతో నేను ఇంతకేం చేస్తూ ఉంటావు నువ్వు? ఎలా కనెక్ట్ అయ్యారు? మేడం లారీ డ్రైవర్ మేడం, లారీ డ్రైవర్. కానీ ఇద్దరిని బాగా చూసుకున్నా మేడం, ఎవరిని నేను తక్కువ చేయలే. నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే, కానీ అది పక్కన పెట్టు. కావాలని తిన కూడా అడగండి ఎంత బాగా చూసుకున్నాను. చెప్పింది కదా, అదే కదా మేడం. చెప్పింది పాపం. ఇప్పుడు కానీ నీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది. వేరే ఆడది వచ్చి నాలో ఏం రాకుంది సార్, నేను కష్టపడతాను కదా సార్. నువ్వు ఆ కష్టం వేరే, ఈ కష్టం వేరే. ఈ కష్టం ఏంది? దరిద్రం. అంటే సేవ చేసిందని నాకు ఇష్టపడ్డా సార్ నేను ఆమెని. అంటే సేవ ఎవరు చేస్తే వాళ్ళేనా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అంటే అందరు ఎట్లా కుడతారు సార్, మరి కొందరు ఈవిడతో ఏంటి? ఈవిడలో ఉన్న స్పెషల్ సర్వీస్ ఏంటి? అసలు అక్కనో అమ్మనో ఎందుకు చూడలేకపోయావో అంత సరే. తన అక్క నా అమ్మ కాదు కదా. భార్య ఆ? అక్క ఆ, అమ్మ తనలో కాదు, భార్య నా భార్యను కూడా చూసుకున్నా. తనలో భార్య తనని. కనిపిస్తుందా? అక్క అమ్మ కనిపిస్తుందా? భార్య అని కాదు మేడం, తనలో నా భార్యని చూసుకున్నా కదా. నేను ఏంది? తప్పేం పని చేసినా మేడం చెప్పండి. మరి తప్పున్నారా? తప్పే, ఏం చట్ట ప్రకారం మాట్లాడుతున్నావు? తప్పే అది. నీ తప్పేం భా- చేసినా సార్ మీరే చెప్పండి. నీ భార్య- నేను తప్పు చేసినా మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను. నేనే తప్పు చేశాను చెప్పండి. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప, అమ్మాయిని పెళ్లి చేసుకోండి తప్ప, భార్య ఉండగా మోసం భార్య చేసినా. ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పే. అంటే తినకు సేవ చేసింది కదా, తోడుంటాను నేను అలా చేసుకున్నాను మేడం. కదయ్యా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అరే నువ్వు మంచాన పడతావు ఈ రోజు, కాకపోతే రేపైనా మీ భార్య ఏమో వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది. మొదలు పెట్టమంటావా? అవును కూడా ఆ కార్యక్రమం మొదలు పెట్టమంటావా? అటు ఎందుకంటే ఆడేమని పెట్టుకోవాలి, మగవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆడేమని పెట్టుకోవాలి. నువ్వు ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకుని మంచమే పడుకుంటావు, నాకు ఆడాలనే పెట్టు పనాలకి. అంటే నేను ఎందుకు చేస్తున్నా సార్ అది? సార్ అక్షరాల్లో వితండవాదన. నీకు సర్వీస్ ఆడవాళ్ళు చేస్తారా, వచ్చి మగాళ్ళు చేస్తారు. మేడం నేను ఆ సర్వీస్ గురించి మాట్లాడాలి, నాకు నచ్చింది అని చెప్పాను నేను, అంతే. నేను సర్వీస్ గురించి మాట్లాడాలి. సరే అయ్యా, ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు, ఆయనలో నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసి అంటే నువ్వు ఏం చేస్తావు? ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది. అంటే నువ్వు చండాలుడు నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటున్నావుగా. నేను చేసిన తప్పేంటని చెప్పేసి అన్నావు. మరి నేను చేసిన తప్పే, ఆమెను మోసం చేశాను, ఈమెను మోసం చేశాను అడుగు. ఇప్పుడు మీ ఆవిడ కూడా అదే అంటది, ఏం చేస్తావు అప్పుడు? ఏమా మోసం చేయలేదంట, ఏమంటావు? అలా మోసం చేయలేదని కనిపిస్తుంది కదండి అక్కడ. ఇక్కడ మోసం అలా ఏదో చేశాను నీకు, చేశాను. ఇక్కడికి అక్కడ వచ్చి నీ పేరు ఉంది కదా, నువ్వు. నీ పేరు ఉన్నది అక్కడ దబాయిస్తుండే. నా ముందేమో మింగినట్లు మాట్లాడావు, ఇక్కడికి వచ్చి రేస్ చేస్తున్నావేంది? మేడం అదంతా నాకు వద్దు. తనంటే నాకు ఇష్టం, తినంటే నాకు ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. అట్లా నేను నడవదు ఇద్దరితోనే మేడం. ఉంటాను, నేను మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను మేడం. చేసుకోండి, నేను ఇంతే, ఇద్దరిని మెయింటైన్ చేస్తా. దానిలో తప్పేంది మేడం చెప్పు, మీరే తప్పేముంది చెప్పండి. చెప్పు, ఆ? మీ ఆవిడ ఎవరు? తనకు కూడా ఇష్టమే కదా. చెప్పి 1 నలుగురిని మెయింటైన్ చేస్తే సమాజం తనకి ఇష్టమే కదా మేడం, తన ఇష్టం అనే తప్పనే పక్కన ఉన్నా కదా నేను. సాంప్రదాయాలు ఉన్నాయి. కాదు మేడం, తన ఇష్టం అంటే నేను తన పక్కన ఉన్నా కదా. ఒళ్ళు కొవ్వెక్కి ఇద్దరు పడుకోవాలి, మా ఇష్టం అంటే కుదరదు. అదే తన అదే ఇష్టం అంటే ఇప్పుడు ఎవరు చేస్తారంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా? ఎందుకు అదే ఒప్పుకోవాలి ఇప్పుడు మేడం? ఎవరు చేస్తారు? ఎందుకు ఒప్పుకోవాలి? మూడు అదే పెట్టాను నువ్వు నేను. ఒప్పుకోవు కానీ మరి ఆయన ఆవిడ ఒళ్ళే ఒప్పుకోవాలి. మరి ఆ విషయం నేనే మాట్లాడలేదు ఉండాలి. మీరు. ఏ సరే మరి ఇప్పుడు మీకు వాళ్ళిద్దరు ఇష్టం ఒప్పుకుంటాను, మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా అట్లా ఎట్లా మేడం? ఆవిడ ఉండడం. నీకు ఒక ఇష్టం కూడా అమ్మాయికి ఇష్టం కదా? లేదు మేడం, నాకు ఇద్దరు కావాలి. ఆవిడకు కూడా ఇద్దరు కావాలి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తీసుకొస్తా. రాయి పెట్టి ఊరుతా ఇద్దరు అడుగుతారు. ఇప్పుడు నువ్వు అదే చెయ్యమ్మా. చేస్తా, నేను అదే చేస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తా. ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లమ్ సార్ అది. మేడం నాకు సైగాలి ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. అక్కడ డాక్టర్ ఉన్నారు, మీకు అదే ఉన్నారు అక్కడ. ఏ డాక్టర్ పిలిపించాలి నీకోసం? ఇంకా ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ. నువ్వు ఆవిడతో ఉండడం అనేది సేవ చేసింది మేడం. నార్మల్ గా ఇది ఒక కాదు. నేను చేయలేదా మేడం? పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు, ఇప్పుడంటే ఒక 2 years అయింది అంతే. అట్లా నాకు తిను కావాలి, తను కావాలి, నాకు ఇద్దరు కావాలి. హలో, ఇప్పుడు మీ ఆవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదు
లేదు, ఏం చేస్తావు? లేదు నాకు అంత సంబంధం లేదు మేడం, నాకు ఆమె కావాలి ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదయ్యా, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలేను నేను. సింపుల్ గా తెలుస్తున్నాడు కదా ఇప్పుడు. లేదండి. ఒకటి మేము ఎంత అరిచినా కూడా బాధ నీది, అర్థమైందా? బాధ నీది. ఆయన చూడు ఈమె కొంట్లో బాగాలేదు, సేవ చేయడానికి ఆవిడ కావాలి, ఈవిడ కావాలి, ఆవిడ కావాలి. అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు. సార్ నాకు అంతా బాగా మధ్యలో ఇట్లా అనకండి సార్. కౌన్సిలింగ్ అంటే బ్రో నువ్వు మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. లేదండి, ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఆమె అయితే రావడానికి వీలు లేదు. ఒకప్పుడు వస్తే ఏం చేస్తావు? అతను ఇద్దరు కావాలండి. రానియనండి, నేను ఇంట్లోకి రానియను, నేను రానియను. సేవ చేసినంత మాత్రం ఆమెకు నెల నెలకు సాలరీ ఇచ్చినాం కదండి, ఇప్పుడు మాకు చెప్పడం కాదు, జీతం ఇచ్చాం కదా, దానికి ఇంకా అయిపోయింది కదా, జీతం ఇచ్చేసాం కదా, అవసరం లేదు. ఆమె రావద్దు అక్కడికి, ఇక్కడ రావద్దు. కన్నము పిల్లలు కన్నప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు అది నేను అడగాలి ఫస్ట్, నేను అడగాలి నిన్ను. పెళ్ళెందుకు చేసుకున్నావు? ఏం తప్పు చేసినా నాకు చూపి అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ. ఆమె ప్రెగ్నెంట్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరి మధ్యలో అక్కడ అది ఉంది, అక్కడ నన్నే దబాయిస్తున్నావు. పిల్లలకి అన్నావు కదయ్యా, మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా మేడం ఆమెకి యాక్సిడెంట్ అయింది కదా పెట్టుకున్నా. ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను ఉన్నాను అక్కడ. అట్లా అవసరం లేదు. ఆమె ఉన్నప్పుడు మళ్ళీ మా ఎందుకు చేసినావు? నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇద్దరు పిల్లలు ఎందుకు కన్నావు? ఇప్పుడు నన్ను మధ్యలో ఎందుకు కనిపిస్తావు? ఇప్పుడు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు? కాదు 2 సంవత్సరాల నుంచి మా చెల్లి అన్నం పెట్టినావు, చీరలు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? మరి నేను ఒక సొంత చెల్లెలా ఒక మంచిగా చూసుకున్నాం అంత మాత్రాన నేను ఎట్లా చూసుకుంటా? ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒక నేను ఒప్పుకోను అసలు, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నేనుంటా. ఒక్క నిమిషం, ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అందగత్తె నీ పిలిచి చూద్దాం. వామ్మో ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి? ఇంటికి వచ్చి చక్కగా పనిచేసే వాళ్ళ గురించి. చెప్పండి సార్ పేరు. ఆమె పేరు సునీత అండి. లేదు, అతను అనుకున్నదే న్యాయం, అతను అనుకున్నది అంతే, నేను అనుకునేదే న్యాయం. అదేలండి, నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇలా తయారయ్యాడు. అర్థమవుతుందా? నేను మాట్లాడతా ఇప్పుడు, నాకు న్యాయం కోసం వచ్చిన ఇక్కడ, నేను న్యాయం కోసం వచ్చిన కాబట్టి నేను మాట్లాడతా. నేనేం తప్పు చేయలే నీలాగా. నేనేదో పెద్ద తప్పు చేసి వచ్చాను. చేసిందే తప్పయ్యా, చెప్పు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా తప్పని. ప్రకారం తప్పే. ఆవిడ మహాతల్లి ఎవరు? ఆవిడ కూడా ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా ఆ సుందరిని పిలవండి. అమ్మా సునీత రా. చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్. తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆపి టీ తాగేవారు. చాలా డల్ గా అనిపించేవారు. ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా? అదమ్మా రైట్ రైట్ ఓకే. ఆ టీ తాగేవాడు, టీ తాగేవాడు, కాసేపు కూర్చునేవాడు, పక్కన చాలా డల్ గా ఉండేవాడు. మీదేంటమ్మా? మీ హిస్టరీ ఏంటి? మీరెవరు? మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎక్కడ? పిల్లలు లేరు కానీ మా ఆయన వదిలేశాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి? 4-5 సంవత్సరాలు. ఓకే చెప్పమ్మా. చాయ్ తాగటానికి వచ్చేవాడు, అప్పుడప్పుడు టీ తాగా పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే మా ఆవిడకి ఇట్లా అయినారు. ఆయన ఒక్కడిని అడిగావా ఇలా చాలా మందిని అడిగావా? ఆయన వాళ్ళ కష్టాలు అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటారు మేడం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. బాగా చెప్పుకున్నారు. మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు, అయిందని చెప్పారు. ఇంట్లో చూసేవాళ్ళు లేరు, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఏంటి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సడన్ గా ఒక రోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి, నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు, మా ఆవిడకి సేవ చేయి, నీకు అన్ని మంచిగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. టీ కొట్టు ఆపేసావా? ఓ అంత నువ్వు సంపాదించేంత స్థాయికి జీతం ఇస్తానాడా లారీ డ్రైవర్? అంటే జీతం అని కాదులే గానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా అమ్మా వచ్చాను సార్. మీ పని మానుకొని వచ్చారు. తర్వాత ఏమైందమ్మా? తర్వాత తను అసలు సో అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం అంతేనా? ఓకే చాయ్ వరకే రైట్. తర్వాత తను చేస్తా ఉన్నాను, 1 సంవత్సరం అయిపోయింది, పని చేస్తున్నాను, పిల్లలు చూసుకుంటున్నాను, తనకి మంచిగా చూసుకుంటున్నాను. అనుకోకుండా ఒకరోజు తనే నా గదిలోకి వచ్చారు. అంటే ఇట్లా అమ్మాయికి అలా ఉంది కదా, బాగాలేని మనిషి, అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే, లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీకే అన్యాయం చేయను, తనకు కూడా అన్యాయం చేయను, అరవకు గోల్ చేయకు అని అన్నారు. నువ్వు అక్కడ కూడా నీకు తప్ప అనిపించలేదమ్మా? మరి నీకు మంచం మీద పడున్న ఒక
భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా? ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన అది చేస్తే తప్పు అనిపించింది కానీ వాళ్ళు చెయ్యకు నాకు ఆపరం పోయింది. మరి తను కూడా పేషెంటే కదా, తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందువల్ల నేను ఏం అనలేకపోయాను. మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా? అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎన్నో నెల? 6 నెల. అంటే ఇది కూడా అనుకునే ప్లాన్ డా? అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు గంటల మీద ఏం కాదు సార్, అనుకోకుండా జరిగింది. పెళ్ళయింది, మా ఆయన దూరం అయ్యారు, నాకు పిల్లలు లేరు కనుక నాకు బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది. నీ అవసరం నీది, అతని అవసరం కాదమ్మా, నువ్వు నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా చూసుకుంటే సొంత అక్క కంటే ఎక్కువ చూసుకున్నదా, చెల్లెలాగా చూసుకునే కార్యం ఇది. మళ్ళీ అందులో నీకు తోడు కోసం ఒక పిల్లని కదమ్మా. కంటారు, పిల్లనో పిల్లోడో. నీ అవసరం గురించి పిల్లల్ని కన్నావు, మేడం చెప్పినట్టు అతని అవసరం తీర్చావు. మరి ఈ నా అమ్మాయికి ఏం పరిస్థితి ఏంది? చేస్తున్నావు? నీకు ఎంత నీకేం అన్యాయం చేసినా నేను నీకు అంతకన్నా మంచిగా చూసుకున్నా, నీకు ఒక సొంత అక్కలాగా చూసుకున్నా. నాకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసులా ఒప్పింది నీకు? అసలు అన్యాయం చేయడానికి మిమ్మల్ని వదిలేయమని చెప్పట్లేదు కదా, నేను చెప్తున్నా. ఏ పక్కన ఉంటావమ్మా? ఆల్రెడీ పక్కనే ఉన్నావుగా. నాకు ఎలాగో తోడలేరు కాబట్టి నాకు బిడ్డ కావాలి. అది కాదే, మరి నీ మొగుడు దగ్గరకు వచ్చి నేను అదే చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది చెప్పు ఫస్ట్ నాకు. ఒకవేళ ఉంటే గనక ఎట్లా ఉంటుందో అసలు? ఆవిడ నెత్తి మీద పీకేది ఎవరు లేడు కాబట్టి అందుకే అట్లా విరమిగిపోతుంది. ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నావు. వరకు నువ్వు సన్నివేశం చూడలేదు. హరి ఎలా మాట్లాడాడో తెలుసా? ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా? నువ్వంటే సాఫ్ట్ గా దూవుతున్నావు కానీ అతను ఎలా మాట్లాడాడో తెలుసా? నా జీవితం నేను ఎలా బతుకుతాను, నాకు ఏ లెక్క పత్రం లేదు, ఇద్దరిని చూసుకుంటాను, ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు. అట్లా మాట్లాడలేదు సార్. నీ ఇద్దరిని పెట్టుకుంటాడు, మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు రేపొద్దు నీ నడ్డిరిగింది అనుకో, నువ్వు మంచం పడుకున్నావు అనుకో, ఆవిడ పక్కన ఇంకో లారీ మీదకి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు. అప్పుడు 3 ఉంటారు, 4 ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అనమాట, ఒక ఊరు. అలా ఏం ఉండదు సార్, అలా ఉండే పని నేను ఫస్ట్ అలాగే నమ్మినా. ఎంత మంచోడు, నా భర్తని మంచిగా ఉన్నవాడు 2 సంవత్సరాలకే ఇగో ఈ కథ వేసి కూర్చున్నాడు. ఇంకో సోడే పని అయితే మీకు మంచులో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసేవాళ్ళు కదా, ఇప్పుడు నన్ను అయ్యో ఏంటి ఇంత సాఫ్ట్ గా చేసిన అతని చేత నేను తల్లి కాబడాలి, నాకు బిడ్డ కావాలి అని అనుకున్నావు. ఇక్కడ ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం కాస్తంత కూడా నీ కళ్ళలో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ గురించి నువ్వు జాలి పడుతున్నావా? మీ ఆయన వదిలేశాడని చెప్పేసి అన్నావు, నీకు బిడ్డ కావాలని చెప్పేసి అన్నావు. అలాంటప్పుడు పెళ్లి కానీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది కదా. పెళ్ళైన ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను కావాలని తప్పు చేయలేదు. ఒకసారి చేశారు, తర్వాత కంటిన్యూ అయ్యొచ్చు కదా. తర్వాత ఒకసారి తెలియక కావాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది. నాకు 2 పిల్లలు, నా జీవితం ఖరాబ్ చేయడానికి నాకు వచ్చిన. అతను అరవద్దన్నాడు, నువ్వు నోరు మూసుకున్నావు, అతను కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు నా అడ్వాంటేజ్ నేను చూసుకోవాలి కదండి, నాకు ఒక బిడ్డ కావాలి, మా ఆయన దగ్గర నుంచి ఆ సంతృప్తి తీరలేదు కాబట్టి ఇతను ఇది తీర్చాడు అన్నాడు. అతను పెళ్లి చేసుకోవాల్సింది కదా. వీగిపోతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇందాక అడిగిన ప్రశ్నగా నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏడవటానికి కారణం ఏంటి? నిన్ను చూసి నువ్వు జాలి పడుతున్నావు కొంపతీసి? జాలి అని కాదు సార్, మరి అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా వ్యాపారం పెట్టుకున్నదని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాను. ఆయనేమో వితండవాదన, ఈవిడేమో మొత్తం అన్నట్టు మాట్లాడుతుంది. నిన్నేమన్నా ఇది రేప్ చేశాడా నిన్ను? నువ్వు నీ సుఖాన్ని నువ్వు తీర్చుకున్నావు, అతని సుఖాన్ని అతను తీర్చాడు, మధ్యలో అమ్మాయి నాశనం నేను అన్యాయం అయిపోయినా. ఇక్కడ ఏం మాట్లాడుతావు? పెద్ద నేను ఏడవాల్సింది ఈవిడ ఏడుస్తుంది ఏంటో చేసి అంటారు కదా, ఇక తప్పు చేసి ఒక మూలకు ఉండాల్సింది ఇంకా రచ్చకెక్కుతుందా? ఆ అమ్మాయి కన్నీళ్ళకి మనం అందరం కరిగిపోయి అయ్యో పాపం అతన్ని అన్యాయం అయిపోయిందమ్మా, అన్ని దిక్కులు నువ్వు అన్యాయం అయిపోయి, నువ్వు ప్రెగ్నెంట్, ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి కాబట్టి అతనితో కంటిన్యూ అయిపోమని చెప్తావు అనుకుని వచ్చావా? నాకు ఎవరు లేరు కదా సార్. అయితే ఎవరిని పడతాను పట్టేసుకుంటావా? అదే కదా, బిడ్డకు తండ్రి ఎవరు లేరంటే ఒక మంచి సంబంధం చూసి పెట్టమ్మా. నేను మంచిగా సంబంధం చూసి నేను పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా. మనందరం ఇక్కడ పిక్చర్ లెక్క కనిపిస్తున్నాం గానీ వీళ్ళు ఛాయ్ తగ్గినప్పుడే వీళ్ళు మ్యూజిక్ ఎప్పటి నుంచో ఉందండి, మనకు అర్థం కాలేదు, నాకు తర్వాత అర్థమైపోయింది. ఇదంతా ప్లాన్ గా ముందు నుంచి నడిచింది. చెప్పమ్మా, ముందు చేసుకుని ఇప్పుడు బయటపడంగానే ఇంటికి వచ్చావా? ఈ కారణం వల్ల ఇంటికి వచ్చావు అంతే, లేదంటే మీరు తనే బాత్రూంలాడితే తనకు బెడ్ రెస్ట్ తనకి చేసుకోలేకపోతుంది, పైకి లేవలేకపోతుంది, పిల్లలు ఉన్నారు. అంతేనా? పిల్లలు స్కూల్కి అంతకుముందు ఎప్పుడు కూడా అతని మీద ఇష్టం వ్యక్తపరచడం కానీ ఇదేం లేదు. లేదు సార్. సరే ఇప్పుడు ఏమంటావు? బాగుంది నీ ఏడుపు, ఏమంటావు?
ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్టాగే ఉంటాం అంతేనా? దానికి కావాల్సి ఏం కావాలి? ఐస్ క్రీమ్ అదేమన్నా కావాలంటే ఐస్ నాకు క్రీమ్ కాదు కానీ ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండాలా లేదా? ఇతను మేము ఇప్పుడు అమ్మాయిని కట్ చేసి పంపించినా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నేను కలుస్తానండి అంటున్నాడు. మా ఆవిడని ఒప్పించుకుంటానండి అంటున్నాడు. మేబీ ఆవిడ కాస్త కౌన్సిలింగ్ ఇస్తే ఆవిడ వాల్యూ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడకి అర్థమవుద్ది. లా అండ్ ఆర్డర్ ప్రకారం, సమాజం ప్రకారం ఆవిడ స్టేజ్ ఏంటి, ఆవిడ ఏ సీట్లో కూర్చుందో ఆవిడకి తెలుసు. కానీ లైసెన్స్ ఉన్న వ్యక్తి మీరు మాత్రమే. మీరు తలుచుకోవాలి ఇప్పుడు ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా. ఉండాలి అనుకుంటున్నానండి అంటే ఆవిడ కట్ చేసి పంపించిన వెనకాల సీక్రెట్ గా దొరికింది, నువ్వు కూడా నాకేమీ తెలియలేదని మాస్క్ వేసుకుని మీ ఆయనతో గడిపి. లేదు ఇలాంటి వ్యక్తితో ఇట్లా మూర్ఖుడితే నేను ఉండకూడదు అనుకుంటే నీ వాల్యూ తెలిసే వరకు మీరు లీగల్ గా ఫైట్ చేయండి అమ్మా. ఈ రోజుల్లో మెయింటెనెన్స్ కేసులు చాలా సూపర్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. నువ్వు తలుచుకుంటే మా హిట్ టీవీ ద్వారా మేము లీగల్ సపోర్ట్ పూర్తిగా ఇస్తాం. మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉంది కదా, ఆవిడ ఒప్పుకుంటుంది, ఆల్రెడీ కోర్టుకు వస్తుంది. ఈ ఇంట్లో పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నదందుకు మీరు వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ఫైట్ చేసే రైట్స్ ఉంటాయమ్మా. పిల్లలకి మీకు మీ ఆరోగ్యం బాగోదు, మెడికల్ రిసిప్ట్స్ తో సహా మీరు మెయింటెనెన్స్ వసూలు చేసుకోగలుగుతారు. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయొచ్చు. మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అది ఆల్రెడీ మీ హస్బెండ్ ఓన్ హౌస్ అమ్మా. దాన్ని ఖాళీ చేయకుండా అతన్ని బయటికి పంపించేసే రైట్స్ మీకుంటాయి. వాళ్ళిద్దరూ బయటికి పోయి టీ దుకాణమే పెట్టుకుంటారో చెప్పుల దుకాణమే పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఆవిడ కట్ చేయడానికి మేము చూస్తున్నాం కానీ ఆయన మారడు. ఆవిడ బాగానే ఉంది, ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకుంటుంది, నువ్వు బాగానే ఉన్నావు. ఆయన మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. అమ్మ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? స్టేషన్ లో పెట్టండి మేడం. స్టేషన్ లో పెట్టడం కోసమే నేను మాట్లాడుతున్నా. పెట్టండి. మా ఆయన స్టేషన్ లో ఒక్క నిమిషం, మీలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే అమ్మో మా ఆయన స్టేషన్ లో పెట్టొద్దండి, మా ఆయన మీద కేసులు వేయొద్దండి, ఆయన బంగారంలాగా మారిపోవాలండి. అలా మారడం కుదరదు, ఎందుకంటే మీ ఆయనకి అంత బ్రెయిన్ లేదు. మీరు పనిష్ చేయాల్సిందే అతన్ని. ఇప్పుడు నేను చెప్పిన 3 కేసెస్ మీరు ఫైల్ చేయడానికి రెడీగా ఉంటే అతను కోర్టుల చుట్టూ తిరగలేక రియలైజ్ అయ్యి మీ వాల్యూ, పిల్లల వాల్యూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతే మేడం, చేయాలి. ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ గానే అతనికి కొంత క్లారిటీ ఇచ్చి కౌన్సిలింగ్స్ కోర్టుల చుట్టూ తిప్పితే మేడం అక్రమ సంబంధాలు ఎంత హ్యాపీగా ఉంటాయో, వన్స్ ఒకసారి వాటికి సంబంధించి కేసులు ఫైల్ చేసినాక వాళ్ళ లైఫ్ కూడా అంత దరిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ అమ్మాయి కొంత సార్తో మాట్లాడినాక కాస్త రియలైజ్ అయ్యారు, నాకేదో న్యాయం చేసేయండి అంటున్నారు. మేబీ మనం మమతా గారితో మాట్లాడి ఆవిడకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించి, ఆవిడ ఆల్రెడీ ఇండివిడువల్ గా బతకగలదు, టీ కొట్టు పెట్టుకుని ఆవిడ ఇండివిడువల్ గా ఉండగలదు. ఇతనితో ఉండడం అనేది వేస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇద్దరం కలిసి ఉంటామని అంటే ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా. సమాజంలో రేపొద్దుట పుట్టే పిల్లలకి ఇలాంటి తండ్రిని ఇవ్వడం చాలా దారుణం. ఆల్రెడీ భర్త ఉన్నాడు, పోయాడు అనుకుంటావు, ఏం చేసుకుంటావు? పిల్లలు కావాలి అనుకుంటే మీరు కనే హక్కు మీకు ఉంటుంది. కానీ అలాగే మీరు మెయింటెనెన్స్ కేసు కూడా వేయొచ్చు పిల్లల కోసం, అర్థమవుతుందా? అప్పుడు వీడిని మీరు ఈవిడ అందరూ కలిసి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే స్త్రీ చేసినా తప్పే, జెంట్స్ చేసినా తప్పే అనే జ్ఞానం అప్పుడు వస్తుంది. ఆయన దృష్టిలో జెంట్స్ తప్పు చేయొచ్చు, నేను భర్తని, నా ఇష్టం, మా ఆవిడ తప్పు చేస్తే కొడతా. ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తికి కనీసం మీరు చేసిన మిస్టేక్ కి మీకు మానవత్వం అంటూ ఉంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి, అమ్మాయి లైఫ్ లోంచి వెళ్ళిపోండి. అటువంటి వ్యక్తిని మీరు ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. మీకు ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము మమతాతో మాట్లాడతాము, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఈవిడికి లీగల్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం. అది సునీత గారు. సో డాక్టర్ గారు చెప్పింది విన్నారు, మేడం చెప్పింది విన్నారు, మరి ఏమనుకుంటున్నారు ఇంకా మీరు? నా బ్రతుకు నేను బ్రతుకుతాను మేడం, నన్ను వదిలేయండి. మేము వదలటానికి ఏముందమ్మా, మేము ఎప్పుడో వదిలేసాం. అతను వదలాలి నిన్ను. ఒకప్పుడు ఇందాక మేము వదిలేయడం కాదమ్మా, అతను నిన్ను వదిలేయాలి. అతను బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నీతో రీకనెక్ట్ అవుతే నువ్వేం చేయబోతున్నావు అది చెప్పు. రాణిస్తావా బయట ఎక్కడైనా? లేదు సార్. చెప్పించి కొడతాగా? కొడతాను సార్. రైట్, ఓకే. ఆవిడ రియలైజ్ అయింది చక్కగా. కనీసం థ్యాంక్స్ అమ్మా, మా స్టేజ్ కి మాకు రెస్పెక్ట్ ఇచ్చావు. ఒక అమ్మాయి జీవితం నువ్వు తప్పు చేసిన దానికి నిలబెట్టినట్టు లెక్క ఒక రకం. జాగ్రత్త. అది హరి. సో డాక్టర్ గారు చెప్పింది విన్నావు, మేడం చెప్పింది విన్నావు, ఇదో ఆవిడ ద్వారా ఆవిడ చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు గనక మీ ఆవిడ చెప్పింది వినకుండా ఇలాగే వితండవాదం కనుక చేసినట్టయితే బొక్కలు దోయించే పని మేడం చూసుకుంటారు. ఎటు అసలు ఎవరో ఉండరు ఇంకా. నీకు ఇద్దరు కావాలన్నారు కదా, ఒక్కరు కూడా ఉంటారు ఇంకా. నన్ను ఏం చేయమంటారు మేడం చెప్పండి? ఆవిడ వదిలేసి నీ భార్యతో ఉండు. ఒకవేళ నువ్వు అట్లా ఉండలేదు అంటే ఆవిడ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము లీగల్ గా ఆవిడ సపోర్ట్. అది ఓకేనా? జాగ్రత్త. సో అదే హరి, ఏమంటావు? సరే మేడం, ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకుంటా. చేసిన బ్యాచ్ అందుకే అసలు అమ్మా మేడం చెప్పింది విని మేడం ఎలా చెప్తా అలా చెయ్యి. ఓకే మేడం, మీరు మీ పిల్లల జీవితం అన్న బాగుంటది. మా పిల్లల జీవితం నాకు మంచిగా ఉండాలంటే మీరు చెప్పింది నేను వింటాను. మీరు ఎలా చేస్తారో అలాగే చెయ్యండి మేడం. అట్లాగే, ఎందుకంటే ఇట్లాంటి కొంత లీగల్ ప్రొసీడింగ్స్ అవసరం. సో చూసారు కదండి, హరి, మమత, సునీత
సో వాళ్ళ వితండ వాదన హరిది మాత్రం చాలా దారుణంగా ఉండింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించింది అనమాట. సో వారికి కరెక్ట్ గా బుద్ధొచ్చేలా చెప్పారు మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అండ్ అలాగే మరి మమత జీవితం కూడా ఎలా చెక్కబడుతుంది, ఎలా చెక్కబెట్టుకోవాలనేది కూడా చక్కగా మన రమ్య ఆకుల గారు కూడా చెప్పారు. మరి దాని తగ్గట్టుగా వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.